హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేశ్వర్ క్లాసెస్. సో కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా అందరికీ కూడా 76వ సంవత్సర గణతంత్రపు దినోత్సవ శుభాకాంక్షలు. దీన్నే మనం రిపబ్లిక్ డే అని పిలుస్తాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం 1950 జనవరి 26. అయితే దీనికో చారిత్రక నేపథ్యం ఒకసారి గమనించినట్లయితే 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ దీన్ని ఆమోద ముద్ర వేస్తే 1950 జనవరి 26న ఇది అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా? అయితే ఈ జనవరి 26కి హైదరాబాద్కి సంబంధం ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉంది. ఏంటంటే భారతదేశంలో హైదరాబాద్ సంస్థాన్ని విలీనం చేసిన తర్వాత ఇదే రోజున అంటే 1950 జనవరి 26వ తారీఖున హైదరాబాద్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఒక పౌర ముఖ్యమంత్రిని మొట్టమొదటిగా నియమించడం జరిగింది. అంటే 1950 జనవరి 26న పౌర ముఖ్యమంత్రిగా కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఐసిఎస్ అధికారి అయినటువంటి ఎంకే వెల్లోడిని నియమించడం జరిగింది. ఇది మనకి ప్రీవియస్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. సో పౌర ముఖ్యమంత్రి, హైదరాబాద్ రాష్ట్ర పౌర తొలి ముఖ్యమంత్రి ఎవరంటే ఎంకే వెల్లోడి అనమాట. అంటే ప్రజాపాలన ద్వారా మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి పౌర ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి. దీనికి ఉన్నట్టు ఇంకో ప్రత్యేకత అంటే ఇదే రోజు హైదరాబాద్ రాష్ట్రం కూడా ఏర్పాటు కావడం. సో 1950 జనవరి 26కి అటు గణతంత్ర దినోత్సవానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దానికి హైదరాబాద్కి రెండు ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇటు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు చేయడం, హైదరాబాద్ రాష్ట్రానికి తొలి పౌర ముఖ్యమంత్రిగా ఎంకే వెల్లోడిని నియమించడం, అటు భారత రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవాన్ని కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో కాబట్టి రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు చాలా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో హిస్టరీ అండ్ సోషియాలజీ గురించి మన క్లాసెస్ మన ఛానల్లో ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛానల్ని లైక్ చేయమని చెప్పండి. ఈ ఛానల్ని మహేశ్వర్ క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.